నేను పెద్దగా మాట్లాడలేను. మీరు కాస్త అరవకపోతే 2 మినిట్స్ మాట్లాడి దిగిపోతాను. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడున్న లబ్ధ ప్రతిష్ఠులకి, వేరే కింద ఆశీర్లైన వాళ్ళకి, వాళ్ళ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వాళ్ళకి, ఎప్పుడు ఏమాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా ఎప్పుడు మీ అభిమానాన్ని చూపిస్తున్న మెగా అభిమానులందరికీ నమస్కారం. కాసేపట్లో మనందరి అన్నయ్య పద్మవిభూషణ్ చిరంజీవి గారు రాబోతున్నారు. ఓకే ఓకే చెప్తాను. యాక్చువల్గా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ అని. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అంటాం, కానీ ఆ స్లోగన్లో ముందు జై కిసాన్ ఉన్నాడు కాదు, జై జవాన్ ఉన్నాడు. ఎందుకంటే జవాన్ అనేవాడు లేకపోతే దేశం లోపల కిసాన్ లేడు, ఆమ్ ఆద్మీ లేడు, మీరు లేరు, నేను లేను. అయితే అన్ఫార్చునేట్గా చాలా థ్యాంక్లెస్ జాబ్ అనమాట అది. ఏది రైతైనా సైనికుడైనా వాళ్ళిద్దరికీ మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా గుర్తు చేసుకోము, మన కృతజ్ఞతలు తెలపం. నార్మల్గా ఏం జరుగుద్దంటే పొద్దున్నే లేస్తున్నాం, అన్నయ్యని పిలవాలా వద్దా పైకి, మేము దిగిపోతాం 2 మినిట్స్. మనకి ఫ్రీగా వచ్చే ఏ విషయం పైన కూడా, మనకి ఫ్రీగా దొరికే ఏ విషయం పైన కూడా పెద్ద మర్యాద ఉండదు. మనకి 24 గంటలు గాలి పీలుస్తాం, కానీ గాలి విలువని మనం ఎప్పుడు గుర్తించాం. ఏదో అది మన జీవితంలో భాగంగా ఉంటుంది, దానికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పం. అలాగే స్వేచ్ఛ, మనం పొద్దున్న లేస్తున్నాం, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, మనం పని చేసుకుంటున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాం, హాయిగా బతుకుతున్నాం, కష్టమో సుఖమో ఈ దేశంలో జీవిస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఏమాత్రం మనతో సంబంధం లేకుండా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, అలా అనుకోకుండా దేశం అంటే మట్టి కూడా, దేశం అంటే మనుషులు కూడా అనుకొని బార్డర్లో నిలబడి మన కోసం, మన స్వేచ్ఛ కోసం పనిచేసే సైనికుడికి మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పట్లేదు. రాత్రి పడుకునే ముందు భగవంతుడా ఈరోజు బాగా గడిచింది, థ్యాంక్ యూ అని భగవంతుడికి చెప్తున్నాం. కానీ మనం ఆ రాత్రి ఆ కప్పు కింద ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎక్కడో నిద్ర లేకుండా బార్డర్లో నిలబడిన ఒక సైనికుడు మన కోసం పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఈ సినిమా గురించి తీసుకుంటే మనకి తెలుగులో ఆర్మీ బేస్డ్ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయని ఒక చిన్న అపవాదం ఉంది. ఎందుకంటే మనం వేరే రకాల జోనర్లలో సినిమాలు తీస్తున్నాం. అలాగే ఇందాక నాగబాబు గారు చెప్పినట్టు ఆర్మీ సినిమాలు చేయాలంటే దానికి తగిన ఆహార్యం కావాలి, దానికి ఒక కటౌట్ కావాలి. ఆ కటౌట్ అందరూ చేయలేరు, ఆ బాడీ లాంగ్వేజ్ అందరికీ రాదు. ఈ సినిమా పుల్వామాలో జరిగిన ఒక ఆపరేషన్ బేస్ చేసుకుని చేసిన సినిమా. వాళ్ళ భావోద్వేగాలు ఏంటి, ఒక ఆపరేషన్ చేసే ముందు ఆ కమాండర్ ఏం ఆలోచిస్తాడు, ఆ గ్రూప్ అంతా ఏం ఆలోచిస్తుంది, మిలిటరీలో ఏం జరుగుతుంది, ఎయిర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాకు ఈ సినిమాలో జనరంజకంగా చూపించడం జరిగింది. ఈ సినిమాని మీరంతా మార్చి 1కి చూసి, థియేటర్కి వచ్చి చూసి విజయవంతం చేసి మన మెగాభిమానుల పవర్ని ఇంకొకసారి నిరూపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.